ఒక పక్క హైటెక్ సిటీ, ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, మధ్యలో మన సాంప్రదాయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్పకళా వేదిక, శిల్పారావం ఏర్పాటు చేశాం. అవి చూసిన తర్వాత అనిపిస్తుంది ఈరోజు తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగాయి. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 2 నగరాలుంటే ఈ 2 నగరాలకు 3వ నగరాన్ని యాడ్ చేయాలని హైదరాబాద్, సికింద్రాబాద్కి అదనంగా సైబరాబాద్ నగరాన్ని కూడా నామకరణం చేసి ఈరోజు సైబరాబాద్ని తీసుకెళ్ళాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయ జీవితాల్లో ఏ వ్యక్తికైనా కావాల్సింది మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు దానికంటే మించిన ఆనందం ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం అనేక సందర్భాలు చూసాం. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ఈరోజు 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది తెలుగు జాతి ఒకటే, ప్రాంతాలు వేరు కావచ్చు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన.